ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్పై సెటర్లు వేశారు. అమెరికా ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేసిందని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. పగటి కలలను కను ట్రంప్ అంటూ ఖమేనీ ట్రంప్కు చురకలంటించారు. తనను తాను డీల్ మేకర్ అని గొప్పగా చెబుతున్నాడు. ప్రస్తుతం గాజా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఎంతలా అమలవుతోందంటే కళ్ల ముందే కనిపిస్తోంది కదా అంటూ ఖమేనీ ట్రంప్ను ఎద్దేవా చేశారు. చాలా రోజుల తర్వాత ఖమేనీపై ట్రంప్ విరుచుకుపడ్డారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సోమవారం నాడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేశామని గొప్పగా చెబుతున్నాడు ట్రంప్. పగటి కలలు కను అంటూ ట్రంప్ను ఉద్దేశించి ఖమేనీ ఎద్దేవా చేశారు. ఇరాన్తో సంప్రదింపులు జరపాలన్న ట్రంప్ ఆఫర్ను ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో న్యూక్లియర్ ప్రోగ్రాంలో మీ జోక్యం అనవసరం, తగదు అని తేల్చి చెప్పారు ఖమేనీ. ఈ ఏడాది జూన్లో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేశామని ట్రంప్ గొప్పలు చెబుతున్నాడు. పగటి కలలు కంటున్నాడు. కను అంటూ ఖమేనీ ట్రంప్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అలాగే న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించి ఇరాన్తో సంప్రదింపులు ప్రారంభిద్దామని ఆఫర్ చేశారు. దీన్ని కూడా ఖమేనీ తిరస్కరించారు. కాగా ఈ ఏడాది జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. సుమారు 12 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. వెంటనే ట్రంప్ కూడా ఇరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో అణ్వాయుధాలను ధ్వంసం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్పై భారీ ఎత్తున బాంబులు కురిపించింది. ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ఇండస్ట్రీని ధ్వంసం చేశామని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు. దీనిపై ఖమేనీ స్పందిస్తూ పగటి కలలు కను ట్రంప్ ఏం పర్వాలేదు అంటూ తన వెబ్సైట్లో కామెంట్ పోస్ట్ చేశారు. ఇక ట్రంప్ గురించి అందరికీ తెలిసిందే. యుద్ధాలు ఆపించానని గొప్పగా చెబుతూ ఉంటాడు. తాను అత్యంత తెలివైన డీల్ మేకర్ అంటే మధ్యవర్తిని అని చెప్పుకుంటాడు. ఇక ఆయన డీల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బలవంతంగా డీల్ కుదురుస్తాడు. డీల్ గురించి ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఎదుటి పార్టీని బలవంతంగా ఒప్పించడం డీల్ మేకర్ ఎలా అవుతుందని ఖమేనీ ప్రశ్నించాడు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ట్రంప్కు ఎందుకు, లేకుంటే ట్రంప్కు ఎందుకు అని ఖమేనీ ప్రశ్నించారు. బలవంతంగా డీల్ కుదర్చడం తప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ట్రంప్ ఈజిప్టులో చేసిన హడావుడి గురించి, అలాగే ఇజ్రాయెల్ పార్లమెంటు నీసెట్లో ట్రంప్ ప్రసంగం గురించి కూడా ఖమేనీ ప్రస్తావించారు. కాగా గత సోమవారం నాడు గాజాలో హమాస్ మిలిటెంట్లు 20 మంది బందీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణతో పాటు బందీల విడుదల, అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనా ఖైదీల విడుదల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ పార్లమెంటు నీసెట్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పుకొచ్చారు. ఇక గాజాలో శాంతి చర్చలు ముగిసి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వాషింగ్టన్లో టెహ్రాన్తో కూడా శాంతి చర్చలకు చొరవ తీసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఫాక్స్ న్యూస్లో మాట్లాడుతూ ట్రంప్ మరోమారు ఇరాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక ఇరాన్ మిడిల్ ఈస్ట్లో తోక ఆడించే పరిస్థితి లేదు. ఇక అమెరికా ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తుందని గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే వాస్తవం ఏమిటంటే అమెరికాలో ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసింది వాస్తవం. అయితే ఈ దాడుల్లో ఎంత మేర ఇరాన్కు నష్టం వాటిల్లిందనేది ఎవరికీ తెలియకుండా ఉంది. అయితే పెంటగాన్ మాత్రం తమ దాడుల వల్ల ఇరాన్ మరొకటి 2 సంవత్సరాల పాటు న్యూక్లియర్ ప్రోగ్రాం జోలికి పోలేదని అంచనా వేసింది. అయితే అమెరికాకు చెందిన క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కేవలం కొన్ని నెలల్లోనే ఇరాన్ తిరిగి న్యూక్లియర్ ప్రోగ్రాంను ప్రారంభిస్తుందని తెలిపింది. దీంతో పెంటగాన్ చెబుతున్న దానికి, యుఎస్ ఇంటెలిజెన్స్ చెబుతున్న దానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అయితే అదే సమయంలో వాషింగ్టన్కు తెహ్రాన్కు మధ్య న్యూక్లియర్ సంప్రదింపులు 6వ రౌండ్ మొదలు కావాల్సి ఉంది. వాస్తవానికి ఈ సంప్రదింపులు ఈ ఏడాది ఏప్రిల్లో మొదలయ్యాయి. అయితే న్యూక్లియర్ చర్చలు మాత్రం అప్పటి నుంచి ముందుకు సాగలేదు. ఇక ఇరాన్ వాదన ఏమిటంటే వాషింగ్టన్తో సంప్రదింపులు జరుపుతాం, కానీ తమపై మిలిటరీ యాక్షన్ ఉండరాదని గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక ఇరాన్పై యుఎన్ 2015లో అణు ఒప్పందం ముగిసిన తర్వాత ఆంక్షలు విధించింది. 2018లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆంక్షలు ఎత్తివేశారు. ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ నాయకులు మాత్రం ఇజ్రాయెల్ను పూర్తిగా ధ్వంసం చేయాలని శపథం తీసుకున్నారు. అయితే బహిరంగంగా మాత్రం తమ వద్ద అణ్వాయుధాలు లేవని స్పష్టం చేస్తోంది.
యురేనియంను శుద్ధి చేస్తోందంటూ శుద్ధి చేసిన యురేనియం శాంతియుత ప్రయోజనాలకే అని పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్లు న్యూక్లియర్ ప్లాంట్లను చెక్ చేయడానికి వచ్చినప్పుడు వారిని అడ్డుకుంది ఇరాన్. అలాగే ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఇక ఏఎఫ్పి సమాచారం ప్రకారం ఇరాన్పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తిప్పికొట్టారని వెల్లడించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకు అని నిలదీశారు. మీకు ఆ అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అణ్వాయుధాలు ఉంటే మీకు ఎందుకు, లేకుంటే మీకెందుకు అంటూ ట్రంప్పై మండిపడ్డారు ఖమేనీ. మీ దేశంలో న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉండాలా వద్దా అని మీరు ఎవరు నిర్ణయించేది అని ప్రశ్నించారు. తాజాగా ఖమేనీ ట్రంప్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ఇరు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. కాగా ఖమేనీ సోమవారం వందలాది మంది ఇరానియన్ అథ్లెట్లతో పాటు వివిధ అంతర్జాతీయ సైంటిఫిక్ ఒలింపియాడ్లో పాల్గొని మెడల్స్ సాధించిన వారితో భేటీ అయ్యారు. క్రీడాకారులను ఉద్దేశించి మీరే మా శక్తి, మా వృద్ధికి మీరే కీలకమని కామెంట్ చేశారు. ట్రంప్ను ఉద్దేశించి ప్రస్తావిస్తూ తనను తాను అత్యంత శక్తిమంతుణ్ణి అనుకుంటారు. మరి మీ అమెరికాలోనే లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కి మీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెబుతారని నిలదీశారు. అయితే గత సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంటు నీసెట్లో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. మొత్తం 14 బాంబులను జారవిడిచామన్నారు. ఇక ఇరాన్ అణ్వాయుధాల జోలికి పోదని చెప్పారు. అయితే ఈ బాంబుల దాడిలో ఇరాన్కు ఎంత నష్టం జరిగిందో ఎవరికీ తెలియదు. అందుకే ఖమేనీ కూడా ట్రంప్ను పగటి కలలు కను అంటూ ఎద్దేవా చేశారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే తాను పెద్ద డీల్ మేకర్ అని చెబుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య డీల్ ఏ స్థాయిలో కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పటి రోజు హమాస్ ఇజ్రాయెల్ సైనికులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్పించి మరొకటి కాదనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ట్రంప్ చెప్పేదెవరూ నమ్మలేరు కూడా. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయదని మోదీ చెప్పారని ప్రకటన ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం ప్రెసిడెంట్ ఇలా పొంతనలేని మాటలు మాట్లాడితే ప్రెసిడెంట్ పదవికే విలువ పోతుందని ట్రంప్కు ఎవరు చెప్పాలి?